చరిత్ర సృష్టించిన కోహ్లీ. ఫ్రెండ్స్, నిన్న మ్యాచ్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. సో, ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయినా సరే సెకండ్ హాఫ్‌తో అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో ముందుకెళ్ళి చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడిపించి తనైతే క్వాలిఫై అయిపోయిందనమాట. సూపర్ అనిపించింది. అసలు వర్షం గండం ఉంది. ఎట్రా బాబు, ఇన్ కేస్ వర్షం గాని పడితే చెరొక పాయింట్ వెళ్ళిందంటే సీఎస్‌కే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అందరూ భావించారు. కానీ నిజంగా వర్షం పడి మళ్ళీ అప్పటికే ఆగిపోయి మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఏమన్నా బ్యాటింగ్ భయ్యా. కింగ్ కోహ్లీ అలానే ఎఫ్ ప్లే చేసి మంచి స్టార్ట్ పవర్ ప్లేలో కొంతవరకు రన్స్ తగ్గినా దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో పుంజుకుందనమాట. పద్దార్ బాగా ఆడాడు, క్యామరన్ గ్రీన్ బాగా ఆడాడు. లాస్ట్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక 6, 2 4తో బాగా విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, నైట్ అంతా ఒక ఎత్తు అయితే బౌలింగ్లో యష్ దయాల్ చేసిన విధ్వంసం మామూలుగా లేదండి. ఒక ఎండ్లో జడేజా అలానే ధోని వాళ్ళిద్దరిని కూడా కరెక్ట్ చేసి బౌలింగ్ వేయడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. అసలు తను ఎప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యేది. తను ఈ నిన్న కూడా ఫస్ట్ ఓవర్స్ అయితే 20 రన్స్ ఇచ్చారనమాట. బాగా ఎక్స్పెన్సివ్ అయ్యేది. దాని తర్వాత తను అయితే డాట్ బాల్స్ పెట్టాడనమాట. మంచి స్లోయర్ బాల్స్తో అంత డ్యూలో కూడా తను బాల్ అంత పర్ఫెక్ట్గా వైడ్ యార్కర్లు కానివ్వచ్చు, స్లోయర్ బాల్స్ కానివ్వచ్చు, నిజంగా మంచిగా అయితే బౌల్టా కొట్టాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా లాస్ట్ మూమెంట్లో ఎలా ఆడుతామో మనకు తెలుసు అనమాట. చాలా మంచి ఫామ్లో ఉంటాడు ఇప్పుడు కూడా తను. సో లాస్ట్ ఇయర్ కూడా గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో అయితే ఒక్క బాల్కు 4 రన్స్ కావాలంటే 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు ఒంటి చేత్తో. సో అలాంటి ఆటగాడిని తను 4 డాట్ బాల్స్ వేశాడు అని అంటే యష్ దయాల్ ఎంత మంచిగా బౌలింగ్ చేశాడో మీకే అర్థమవుతుందన్నమాట. సూపర్ అనిపించింది. అలానే ఫాఫ్ డూప్లెసిస్ మంచి కెప్టెన్సీ, ఓపెనర్లో హాఫ్ ఇంజరీ చేశాడు, చాలా బాగా ఆడాడు. ఒక అద్భుతమైన క్యాచ్ అనమాట. మిచెల్ శాంట్నర్ క్యాచ్ భయంకరంగా అయితే పట్టాడనమాట. గాల్లో ఒక ఈగల్లాగా వెళ్ళి ఒడిసిపెట్టాడు ఆ బాల్ని. సూపర్ అనిపించింది. ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫై అయిపోయింది. ఈసారి కప్ నమ్దే అని అంటూ ఉన్నారనమాట మన ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే ఉమెన్స్ కూడా వాళ్ళే గెలిచారు, ఈ యొక్క మెన్స్ కూడా మేమే గెలుస్తాము అన్న ఒక ధీమాతో అయితే వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేనైతే కోహ్లీ కూడా కొంతవరకు ఒక రికార్డ్ సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. చిన్నస్వామి స్టేడియంలో 3000+ స్కోర్ చేసినటువంటి ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. అది ఒక మంచి మైలురాయి అని చెప్పుకోవచ్చు. సో అతని ఆటతీరు పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.